యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కూర్చున్న వారు లేచిన నజరేయుడా నా యేసయ్యా చప్పుడు కొట్టుకుంటూ ఆకాశ గగనాలను జానతో కొలుస్తున్న దేవుడు స్తోత్రం. చప్పుడు కొట్టుకుంటూ ప్రతి ఒక్కరు ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. చప్పుడు కొట్టుకుంటూ ఆరాధించదా. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో నీ భూమిని శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే నీకే వందనం నీకే వందనం నీ చాటెరా నజరేయుడా నా యేసయ్యా చప్పుడు కొడుతూ ప్రతి ఒక్కరు బిడ్డల నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెరా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెరా నజరేయుడా నా యేసయ్యా ప్రేమించేదన్
అధికముగా ఆరాధించు అందరు కలిసి ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించడం అధికముగా ప్రేమించేదన్ అధికముగా అధికముగా ఆరాధించు ఆసక్తితో మనతో ఉన్న దేవుడు, మనల్ని దీవించు దేవుడు, మనల్ని స్వస్థపరచు దేవుడు, మనల్ని లేపి నడిపించు దేవుడు. ఆ దేవుని ఆరాధించుదాము. షడ్రకు మేషకు వలె అబద్నేగోల వలె ప్రభుని ఆరాధించుదాం. పౌలు శిలాసుల వలె ప్రభుని ఆరాధించుదాం. బిడ్డలారా ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, మన జీవితంలో మనం ఒంటరిగా నిలబడినా మన ప్రభు మనకు తోడుంటే చాలు. బిడ్డలారా మునిగిపోతున్న పేతురుని లేవనెత్తినట్టుగానే మనలను కూడా లేపి నిలబెడతారు దేవుని బిడ్డలారా. అదిగో ఆనాడు ఏ విధంగా అయితే పేతురుకి కావలసిన ధైర్యము వస్తు గారు ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను ఆమేన్. ఎన్ని బాధలుండను ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలు దేవా, నీ మాట
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, చదువుకుంటూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, అయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, అయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 చల్లబెట్టు. యేసయ్య నామము శక్తి కలిగిన నామము. యేసయ్యా 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 యేసయ్యా. చెవులు కొడుతూ సర్వక్షేణులారా, సకల ప్రజలారా, ప్రభులారా, యేసయ్యా 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 యేసు నామములో యేసు యేసయ్యా 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 యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో బంధకాల నుండి విడుదల, వ్యాధుల నుండి విడుదల, అప్పుల నుండి విడుదల, సమస్యల నుండి విడుదల. ప్రార్థించుట బిడ్డలారా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా యేసయ్యా
ఈ నామమందు కలదు. పరలోక భూలోక పాతాళ లోకములో ఉన్న అన్ని నామముల కంటే యేసయ్య నామము శక్తి కలిగిన నామం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. సర్వక్షణుల స్తోత్రం. గ్లోరీ గ్లోరీ. కొలుతునయా నీవేనా రాజు యేసయ్యా 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 యేసయ్యా. నా బిడ్డలను నీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. చిన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నానయ్యా. వారికి మంచి జ్ఞానము దయచేయండి. చిన్న బిడ్డల తెలివితేటలు దయచేయండి. చిన్న బిడ్డలు అనేక మంది అంగవైకల్యముతో అంగవైకల్యముతో అజ్ఞానముతో బాధపడుతున్నారయ్యా. అలాంటి చిన్న బిడ్డలు దీవించండి. చిన్న వయస్సులోనే ప్రభువా తల్లిని తండ్రిని కోల్పోయిన వారు ఉన్నారు. చిన్న వయస్సులోనే ప్రభువా HIV సోకిన వారు ఉన్నారు. చిన్న వయస్సులోనే ప్రభువా అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలకు దీవించండి అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో కోనలలో అడవులలో ఎడారిలో నేను ఎక్కడ నడిచిన నువ్వు నాతో ఉన్నవయ్యా. అయ్యా యువతి యువకులు 10వ తరగతి బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. మంచి జ్ఞానము దయచేయండి. ఇంటర్ చదువుతున్న బిడ్డలను దీవించండి. వారు రాసే పరీక్షల్లో తోడుగా ఉండండి. డిగ్రీ చదువుతున్న బిడ్డలను దీవించండి. ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డలను దీవించండి. అయ్యా బి ఫార్మసీ చదువుతున్న వారిని దీవించండి. వారు రాయిపోయే పరీక్షలలో తోడుగా ఉండండి అయ్యా. కొండలలో కోణాలలో అడవులలో ఎడారులలో కోణాలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా. అయ్యా యువతి యువకులు అనేక మంది నిరుద్యోగముతో బాధపడుతున్నారయ్యా. యువతి యువకులు అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. యువతి యువకులు అనేక మంది వివాహ సంబంధాల కోసమై వెతుకుతున్నారు దేవా. యువతి యువకులు అనేక మంది ప్రభువా ఇదిగో తండ్రి వ్యాపారంలో నష్టపోతున్నారయ్యా. అయ్యా వారి కోసం ప్రార్థిస్తున్నా.
ఒక్కసారి వారి ప్రార్థన ఆలకించండి దేవా. ఆమేన్. అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అడగగా మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యువతి యువకులు అనేక మంది మద్యపానములో, ధూమపానములో, గుట్కాలు, పానపరాగు, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడు వ్యామోహములో పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు దేవా. ఎగ్జామ్ అంటే భయముతో ఉన్నవారు ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి ఇతర దేశాలకు వెళ్ళటం కోసం, వీసా పాస్పోర్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాము దేవా. స్తోత్రమయ్యా. ఆ బిడ్డలందరూ మీరు దీవించండి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే చమగొడుతూ ప్రార్థన. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డకు ప్రభువా గర్భఫలం దయచేయండి. సుఖప్రసవం కోసం ఎదురు చూస్తున్న వారికి సుఖప్రసవమును దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి. అక్కాచెల్లెల మధ్య గొడవలు తీసివేయండి. తోడుకోడల మధ్య గొడవలు తీసివేయండి. తోడళ్ళుల మధ్య గొడవలు తీసివేయండి. సఖ్యత దయచేయండి. కోర్టు కేసులన్నీ కొట్టివేయండి. ఆస్తి గొడవలన్నీ తీసివేయండి. ప్రతి కుటుంబంలో శాంతిని దయచేయండి. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం దేవా. వ్యవసాయం చేస్తున్న వారిని మీకు సమర్పిస్తున్నాం దేవా. వ్యాపారాలు చేస్తున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను మీకు సమర్పిస్తున్నాం. అప్పుల బాధలతో ఉన్న వారిని మీకు సమర్పిస్తున్నాం. గృహ నిర్మాణం చేపట్టిన వారిని సమర్పిస్తున్నాం దేవా. ప్రయాణాలు చేస్తున్న వారిని మీకు సమర్పిస్తున్నాం నాయనా. ఇదిగో ప్రభువా అలాంటి బిడ్డలందరినీ వారి వారి సమస్యల నుండి విడిపించండి. వారి బాధల నుండి విడిపించండి. వారి వ్యాధుల నుండి విడిపించండి. వారి కన్నీటిని తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. కొండలలో, లోయలలో, అడవులలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా. అయ్యా రాజకీయ నాయకులను మీకు సమర్పిస్తున్నాం. ప్రజల కోసం కష్టపడే మనస్తత్వం వాళ్ళకి దయచేయండి. ఐఏఎస్ IPSలను దీవించండి. గ్రూప్ కోచింగ్లకు రాస్తున్న వారిని దీవించండి. ప్రిపేర్ అవుతున్న వారిని దీవించండి. వారు రాసే ప్రతి పరీక్షలో తోడుగా ఉండండి. మంచి ఉత్తీర్ణత ఆ బిడ్డలకు దయచేయండి. మంచి ఫలితాలు ఆ బిడ్డలకు దయచేయండి. స్తోత్రం. ఇదిగో రెవెన్యూ డిపార్ట్మెంట్లు, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, మున్సిపాలిటీలో, బ్యాంకుల్లో, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. వారి ఉద్యోగంలో ఎదుగుదల దయచేయండి. మిలిటరీలో
పనిచేస్తున్న వారిని దీవించండి. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించండి. ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్న బిడ్డలందరూ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రము, 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 స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా అయ్యా డాక్టర్లను దీవించండి, లాయర్లను దీవించండి, జడ్జిలను, ఇంజనీర్లను దీవించండి, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ ను, ప్రొఫెసర్స్ ను దీవించండి. నీకు స్తోత్రం నాయన. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వారు దీవించండి. వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదం దయచేయండి. నీకు స్తోత్రం అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మెడ నరాల నొప్పులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. చెవి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. అయ్యా చెవి పొరలు తీర్చుకున్న వారికి స్వస్థత దయచేయండి. థైరాయిడ్ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. పంటి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. టాన్సర్స్ తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక్క నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. కడుపులో గడ్డలతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఊపిరితిత్తుల సమస్యతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. కిడ్నీలో రాళ్ల నుండి స్వస్థత దయచేయండి. లివర్ సమస్య నుండి స్వస్థతను దయచేయండి. మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థత దయచేయండి. అరికాళ్ళ మంటల నుండి విడుదల దయచేయండి. షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠ రోగం నుండి బాధపడుతున్న వారి స్వస్థత దయచేయండి. జలుబు, దగ్గు, రంప, విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఆస్మా, నెమ్ము, టీవీతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. దుష్ట శక్తులు, అంధకార శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడు శక్తులు, అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు పట్టి పీడింపబడుతున్న వారు యేసు యేసు నామమున విడుదల కలుగునుగాక. యేసు నామమున బంధకాలను విడుదల కలుగునుగాక. యేసు నామమున లేవనెత్తబడుదువుగాక. నీకు స్తోత్రం తండ్రి. మా శత్రువులను దీవించండి. మా గురించి అడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారు దీవించండి. మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి. మా ముందు ఓలా, మా వెనకల మరొకలా మాట్లాడుతున్న వారిని దీవించండి. నీ కృపను దయచేయండి. నీ క్షేమమును దయచేయండి. నీ కాపుదల దయచేయండి. హైందవులను దీవించండి. వారి పూజారులను ఆశీర్వదించండి. ముస్లింలను దీవించండి. బౌద్ధులను దీవించండి. జైనులను దీవించండి. వారి ప్రవక్తలను దీవించండి. పరిశుద్ధ పాపు గారిని దీవించండి. కార్డినర్స్ దీవించండి. పీఠాధిపతులను దీవించండి. గురువులను, డీకలను దీవించండి. ఈ రిట్రీట్ సెంటర్ నడుపుతున్నటువంటి ఫాదర్ జేవియర్ గారిని మీకు సమర్పిస్తున్నాం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాపాడినందుకు స్తోత్రం. మీ అంబుల పొదలో దాచినందులకు స్తోత్రం. ఈ పరిచర్యలో ఎదుగుదల అంచెలంచెలుగా ఎదిగేలా దీవించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ బిడ్డను బట్టి మంచి ఆరోగ్యమును దయచేయండి. కనురెప్పవలే కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. సహాయక బృందాన్ని దీవించండి. అయ్యా పాటలు పాడుతున్న వారిని దీవించండి. వాయిద్యాలు వాయిస్తున్న వారిని దీవించండి. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారిని దీవించండి. లైటింగ్ ఏర్పాటు చేసిన వారిని దీవించండి. కెమెరా తీస్తున్న వారిని దీవించండి. ఈ రోజున ఈ ఆర్థిక ఏర్పాట్లన్నీ చేసిన వారిని దీవించండి. స్తోత్రం. పాస్టర్లను దీవించండి. పాస్టర్లను దీవించండి. అయ్యా ఈ రోజున ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు దీవించండి అయ్యా. ఎవరిని వట్టి చేతులతో పంపొద్దయ్యా. ఖాళీ హృదయాలతో పంపొద్దయ్యా. విరిగి నలిగిన హృదయముతో పంపొద్దయ్యా. పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆలకించండి నాయన. వారికి సమాధానము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. అందరు చప్పలు కొట్టాలి. అందరు చప్పలు కొడుతూ నా రాజువయ్యా అయ్యా నిన్నే కొలుతూనయ్యా కొడుతూ రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరికీ యేసయ్యా 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 యేసయ్యా. అందరూ అందరూ యేసునామములో యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా. ప్రతి ఒక్కరూ నీవే నా రాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్యా 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 ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన అర్ధరాత్రి కాలమందు ఆరాధన పౌరు శ్రావసుల వలె ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన నీకే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన నీకే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన వందనం వందనం నీకే వందనం 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 నీకే వందనం శతకోటి వందనాలయ్యా నీవేరా రాజువయ్యా శతకోటి వందనాలయ్యా నీవేరా రాజువయ్యా 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 మహారాజువయ్యా రాజువయ్యా 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 మహారాజువయ్యా వందనం వందనం స్తోత్రమయ్యా నీకు వందనం నైనా అయ్యా ఏమిచ్చినా మీ రుణము తీర్చుకోలేము ఎంతగా స్తుతించినా ఎంతగా ఆరాధించినా ఎంతగా మహిమపరిచినా ఎంతగా ఘనపరిచినా ఈ రుణము తీర్చుకోలేము రాజువయ్యా మహారాజువయ్యా వందనం యేసునామములో యేసును వందనం శతకోటి వందనాలయ్యా నీవేరా రాజువయ్యా శతకోటి వందనాలయ్యా నీవేరా రాజువయ్యా శతకోటి వందనాలయ్యా నీవేరా రాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా అయ్యా ఏమిచ్చినా మీరు మేము తీర్చుకోలేము ఎంతగా స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచినా మీ రుణము తీర్చుకోలేము అయ్యా మీరు మా బ్రతుకులలో మా కుటుంబాలలో మా జీవితాలలో చేసిన మేలును బట్టి నీకు శతకోటి వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచే గొప్ప భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం అనేక మందిని తాకి స్వస్థత ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం అనేక మందికి విడుదల ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం అనేక మందికి దర్శనం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం అనేక మంది బ్రతుకులను బాగు చేసిన దాన్ని బట్టి స్తోత్రం అనేక కుటుంబాలలో అనేక బ్రతుకులలో వెలుగు నింపిన దాన్ని బట్టి స్తోత్రం ఈ సమయమంతా నీ కృపను మాకెప్పుడు తోడుని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి గట్టిగా చెబుదామా గట్టి చెబుదామా చప్పలు కొడుతూ చెబుదామా సంతోషంగా చెబుదామా చేతులు ఊపుతూ చెబుదామా అందరు కూర్చుందా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అలసిపోయిన వాళ్ళు ఒకసారి గట్టి చప్పలు కొడదామా వెరీ గుడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి భాగంలో 40 రోజులు ఉపవాసము ద్వారా 40 రోజులు ప్రార్థన ద్వారా
మన ఆత్మ బలపడుతుందని వాక్యములో విన్నాం. ఉదాహరణకి యేసు ప్రభు వారు మరి 40 పగళ్ళు 40 రాత్రులు మానవుడిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మలో బలపడి సాతాను శోధనలన్నీ జయించగలిగాడని వాక్యములో విన్నాం. ఇక దేవుని బిడ్డలారా, సాతాను శోధనలు మరి ఇంకొక వ్యక్తి నిర్గమాకాండంలోకి వెళదాం. 34వ అధ్యాయంలోకి వెళదాం. 28వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 34:28. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అమ్మ చూడండి, మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఎవరితో గడిపాడు? దేవునితో గడిపాడు. ఈ రోజున మనం కూడా ఎవరితో గడుపుతున్నాం? దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక గొప్ప విషయం చెబుతా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును వదిలి రాబోయే ముందు ఆ రాత్రి దేవుడు మేల్కొని జాగారం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా జాగారం చేశారు. దేవుడేమో ఐగుప్తు దేశంలో ఇళ్ళకి వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇళ్ళకి వెళ్ళారు. ఎవరి గుమ్మాలకైతే రక్తము ఉందో ఆ ఇంటిలో ఉన్న ప్రథమ బిడ్డలకు ప్రాణహాని జరగలేదు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇష్మాయేలీల పిల్లలకి చాలామంది చనిపోయారు. ఆ రాత్రి దేవుడు జాగారం ఉండాడు. దేవుడు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారాలలో వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరూ మేలుకొని ఆ పాస్కా భోజనం తింటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆనాడు దేవుడు మేలుకొన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా మేలుకున్నారు. ఈ రోజున మీరందరూ కూడా చక్కగా మేలుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మేలుకున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రు బారి నుండి కాపాడాడు. మేలుకున్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రు బారి నుండి విడిపించాడు. మేలుకున్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ మార్గమును వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎటువైపు వెళ్ళాలో కూడా దేవుడే తెలియచేశాడు. ఈ రోజున నువ్వు కూడా మేలుకొని ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసే నీతో దేవుడు మాట్లాడును గాక. దేవుడు ప్రార్థన చేసే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. ప్రార్థన చేసే నీ బిడ్డల కుటుంబాన్ని భగవంతుడు కాపాడును గాక. శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలో మార్గమును దేవుడు చూపించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉండనాలకు ముందు అయితే కొండనాలకు పోయిందంటారు తెలుసా? ఏందో మీరు ఎదురిన దాని నుంచి సర్కస్లు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మోషే అట 40 పగళ్ళు 40 రాత్రులు ఎవరితో గడిపాడట? కథోలిక శ్రీసభ మనకి 40 రోజులు ఎందుకు ఇచ్చిందంటే దేవునితో మన సమయాన్ని గడపటం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమయాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు, నీ సమయమును ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు నీ సమయాన్ని. ఉదయాన్నే లెగవగానే ప్రార్థన చేసేవాళ్ళు చప్పలు కొడదామా? ఎందుకు కొడుతున్నారు తెలియదు, కానీ కొడతారు. ఉదయాన్నే లెగవగానే ప్రార్థన చేసేవారు దేవునితో వాళ్ళ సమయాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే గారు పలికినట్టుగా ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు. మీకు ఒక విషయం చెప్పాలంటే, నేను రాత్రి కూడా నిద్రపోలా, ఈరోజు కూడా నిద్రపోలా. కానీ వాక్యములో ఉన్నంతసేపు నిద్ర అనిపించలేదు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునితో ఉంటే శరీర సుఖములు అంతగా ఇష్టం ఉండదు. దేవునితో ఉంటే శరీరము లోక ఆశల వెంట పరిగెత్తాలన్న ఆలోచన ఉండదు. దేవునితో ఉంటే శారీరకమైన అందం గురించి ఆలోచన ఉండదు. దేవునితో ఉంటే శారీరకమైన భోజనం గురించి ఆలోచన ఉండదు. దేవునితో ఉంటే అసలు మన గురించి మనం మర్చిపోయి ఆ దేవుడే లోకంగా బ్రతికేస్తూ ఉంటాం. మోషే ఇటు లోకానికి అటు దేవుడికి దగ్గరగా వెళ్ళాడు, దేవునితో సమయాన్ని గడిపాడు. అవకాశం దొరికినప్పుడల్లా మన సమయాన్ని దేవునితో గడపాలి. అవకాశం దొరికితే పాటలు విను, అవకాశం దొరికితే బైబిల్ చదువుకో, అవకాశం దొరికితే వాక్యాన్ని విను. వాక్యములో లోతైనటువంటి మర్మాలు ఉన్నాయి బిడ్డలారా.
అయితే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి మోషేతో దేవుడు ఒక మాట చెప్పాడు. చదవమ్మది. ఆ రోజులలో అతడు అన్న పానీయములు ఏవి ముట్టుకొనలేదు. ఏం ముట్టుకోలేదట? ఒక్క పూట తినకపోతేనే ఆకలేస్తుంది స్వామి. కొంతమంది అంటారు, అయ్యో తిను, ట్రబుల్ వచ్చింది. ఏ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్ వచ్చింది. కానీ మరి ఆ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ లేదేమో. 40 పగళ్ళు 40 మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. మోషే ప్రార్థించగా ఆనాడు మోషే ప్రార్థన చేయగా మన్నా వచ్చింది. మోషే ప్రార్థన చేయగా రాత్రి నుండి నీరు వచ్చింది. మోషే ప్రార్థన చేయగా దేవుడు ప్రతిదీ ఇచ్చారు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతున్నాడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య మారుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు మారుతున్నారా? నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిగతులు మారుతున్నాయా? కానీ మళ్ళీ ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న ఎవరు ఆ తండ్రి? ఎక్కడున్నాడు ఆయన? అందరిలో నువ్వు ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా ఎదురుగా వచ్చి నిలబడతాం. యేసయ్యా నా మనసే నీదయ్యా. అమ్మా ఎవరిదమ్మా? ఈడ పేరు రాపించుకుంటాడు. ప్రియ సఖి. ఎవరు? ప్రియ. కొత్తగా పెళ్ళయిందంట. భార్య అట ప్రియ సఖి అని చూసిందట. ఏం చూసిందట? ప్రియ సఖి. అబ్బో నేను 3వ దాన్న అందట. ఏందట? 3వది ఏంటి నీ తలకాయ అనగానే ప్రియ 1, సఖి 2. మన మధ్యలో ఉంటారు అట్టేటాళ్ళు. చేతుల మీద రాపించుకోవటం, మెడకాయల మీద రాపించుకోవటం, గుండెల మీద. నువ్వు నా గుండెకాయ. ఆమె నీ గుండెకాయ అయితే ఆమెకు లేదు ఆ గుండెకాయ. నువ్వు నా ఊపిరి. నువ్వు లేకపోతే ఎటువైపు వెళ్ళినా చెప్పమ్మా నువ్వే. అంతా నీ ధ్యాస. పనికి మాట్లాడాలి. అంత పిండేసి పిప్పి చేసి నువ్వు ఇలా అంటోడు అని నేను నీకు నాకు సెట్ కాదు. అయిపోయింది. పిండేసి గీకేసి వాడేసి ఉతికేసి ఎండేసి నీకు నాకు ఐ హేట్ యూ. ఫస్ట్ ఏమో నువ్వు నా ఊపిరి, నువ్వు నా గుండెకాయ, నువ్వు లేకపోతే నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే, సేమ్ పించి. ఏమా ఇప్పుడేమో అంతా అయిపోయింది. ఏటీఎంలో కార్డులు అయిపోయినాయి, ఏటీఎంలో డబ్బులు అయిపోయినాయి, ఫోన్పే అయిపోయింది, గూగుల్ పే అయిపోయినాయి, అన్ని పేలు అయిపోయినాయి. ఫాదర్ గారండి సాతాను శోధన ఎక్కువైందండి. ఇలా సాతాను గాడి ఏడా ఉండదు. యేసయ్య పక్కన యోధా ఇస్కారియోతు లాగా నా పక్కన మీరు ఏడ ఉండారయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశంలో యోసేపు పోతీఫర్ లాగా మీరు నా పక్కన ఇందాకటి నుంచి ఈ ముసలమ్మ గోనుగుడ్లు ఏందో టీ తాగారుగా, కాఫీలు తాగారుగా, బెడ్ ముక్కలు తిన్నారుగా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీరు రథసారి దొత్తనాళ్ళే వాళ్ళ గోలేదో చూడండి అయ్యా. కాసిన వేడి నీళ్ళు మోహాన్ని పోతే అని ఊదుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. 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 సమయాన్ని దేంతో గడిపారు? దేవుడితో గడిపారు. ఎవరు? మోషే. అవకాశం దొరికినప్పుడల్లా మన సమయం ఎవరితో గడపాలి? ఎంతసేపు అయింది హాయ్ అని పెట్టి నువ్వు హాయి పెట్టవేంది? ఉన్నవా? బాగా అనుభూతంతో చెబుతున్నామ్మా. మా తెల్ల ఎంతమంది అమ్మ ఉతికి ఆరేసిందే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లోకముతో సమయమును గడిపితే సమయము వేస్ట్.
లోకముతో సమయమును గడిపితే నీకేమీ రాదు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడేమో ఉచితంగా ఇస్తానంటాడు. స్వస్థత ఉచితం, రక్షణ ఉచితం, జీవం ఉచితం, పరలోకం ఉచితం. టీవీ డబ్బులు పెట్టుకోనాల, టీవీలో వచ్చే సీరియల్, ఫోను, అందులో సిమ్ము, దాని రీఛార్జ్, అందులో నెట్టు, డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కుంటున్నాం. లేరా మన మధ్యలో అట్టేటోళ్ళు? ఈ జబ్బుకి అయ్యా తలనొప్పి పడుతుంది, గ్యాస్ ట్రబుల్ ఒకటి పెడదాన్ని. తలనొప్పి గ్యాస్ ట్రబుల్ వెళ్ళింది. చూడండి, రోగాలు సమస్యలు డబ్బులు పెట్టి కొని తెచ్చుకుంటున్నా. ప్రభు అన్నారు, ఉచితంగా మీకు ఇచ్చా, నేను ఉచితంగానే స్వస్థత ఇస్తా, ఉచితంగా రక్షణ ఇస్తా, ఉచితంగా విడుదల ఇస్తా, ఉచితంగా బాగు చేస్తా, నా దగ్గరికి రా అంటే వచ్చారు. రాలేదని నేను అనలా. మనిషి ఇక్కడ జీవించుచున్నావన్న పేరున్నది. మృతుడవే. ఆగండి సాంగ్ వచ్చారని కొడుతున్నారా? అంతేలే, చెక్కం పడితేనే గుర్రాల మాటినేది, కళ్ళాలు పడింది మాటినవలమ్మ. నువ్వు ఏడే కూర్చోయ్యా, యాడికి పోగాకయ్యా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వేదిక మీద కూర్చున్నప్పుడు అందరి కళ్ళు ఎవరి వైపు చూస్తాయి? అందరి మీద చూస్తాయి. అప్పుడు ఎట్టుండాలా? భయముతో, భక్తితో. నాకు కీబోర్డ్ ప్లేయర్, ప్యాడీ ప్లేయర్ ఉండేవాడు. తేడా అవుతే ఇసిరేసేవాడు. మైక్ అయితే మైక్, ఫోన్ అయితే ఫోన్. ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య గుడ్డి విద్య. క్రమశిక్షణ అంతే. ఫాదర్ ఒక మాట అన్నారు, ఇల్లును చూసి ఏమని చెప్పొచ్చారంట? యు టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఐ కెన్ టెల్ యూ హూ యు ఆర్. అర్థమైందా? నీ స్నేహితుడు ఎవడో చెబితే నువ్వు ఎలాంటి వాడువో చెబుతా అంటాడు పెద్దలు. కాబట్టి మేమందరూ స్టేజ్ మీద ఉన్నామంటే మీ అందరి కళ్ళు, మా అయితే 7 కళ్ళు, 7 రోజులు 14, ఎంతమంది కళ్ళు చూస్తున్నాయి? అప్పుడు భయముతో, భక్తి. అందులో దివ్య సప్రసాద ప్రభు ఇక్కడ ఉన్నారు. అప్పుడు అంటాడు, మార్తమ్మ మార్తమ్మ, నన్ను ఇక్కడ పెట్టుకొని నువ్వు అనేకమైన పనులతో సతమతమవుతున్నావు, ఇక్కడ పెట్టుకొని కూరగాయల వ్యాపారాలు ఏంటండి. చాలా బాధ అండి. ఇట్స్ నాట్ ఎనీ అదర్ చర్చ్, ఇట్స్ అ క్యాథలిక్ చర్చ్. మై క్రైస్ట్ ఈజ్ ప్రజెంట్ ఆన్ దిస్ ఆల్టర్. ఆ యేసయ్యకి నేను గౌరవించాలి. నువ్వు అగౌరవంగా, అమర్యాదగా, అసభ్యంగా నువ్వు ఉన్నావంటే నా యేసయ్య మీద నీకు గౌరవము లేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెరూషలేము దేవాలయానికి యేసయ్య వెళ్ళాడు. ఏం జరుగుతుంది లోపల? వ్యాపారం. పౌరాళ్ళు అమ్మేవాళ్ళు, డబ్బులు మార్చేవాళ్ళు. కోపం వచ్చింది. కోపం రాలేదనుకో నీలో దైవత్వం లేదు. కోపం వచ్చిందనుకో నీలో ఏమున్నట్టు? రావాలి. బిడ్డ తప్పు చేస్తే కోపం రావాలి, భర్త తప్పు చేస్తే కోపం రావాలి, తల్లి తప్పు చేస్తే రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అట్ట ఊర్లో కట్ట తోటకూరలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, తోటకూర తెలుసా? తోటకూరే 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 అనుకుంటూ వచ్చిందట. బాబు కట్ట ఎంత అంటే కట్ట 20 రూపాయలు అందట. ఇంటికి వెళ్ళేసరికి 2 కట్టలు ఉండి అంట ఇంట్లో. ఏమో గొంద ఒక కట్ట, ఇంట్లో ఎన్ని ఉండే? 2 కట్టలు ఉండి అట. కొడుకుని అడిగి, అరే నేను కొనది ఒక్క తోటకూర కట్టే కదరా 2. మమ్మీ మమ్మీ నువ్వు బేరం చేసే లోపు నేను అప్పుడన్నా కొడుకు బంగారం ఇంకొకటి తేవాల్సింది. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుని బుధవారం కూడా తినేవాళ్ళం అందటి. అలాంటి తల్లులు మన మధ్యలో లేరా? నా భర్త అలాంటోడు. అమ్మా మీ ఆయన తాగటం నేను చూసి అట్టటోడు కాదు. కోడలెళ్ళి అత్తతో చెప్పింది, అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి ఇలా ఎవరితోనో ఫోన్లో అన్నగా, మా కొడుకు అట్టటోడు కాదు, నువ్వు అట్టాడుదానివేమో. లేరా అలాంటి తల్లులు మన మధ్యలో? కొడుకుని సాటేసుకొని, కూతురుని సాటేసుకొని తగు వెళ్ళి అల్లుడింటికి వెళ్ళి, కోడలింటికి వెళ్ళి తగువాడేవాళ్ళు మన మధ్యలో లేరా? ఏది నీలో దైవత్వం? ఏది నీలో దైవ భయం? ఏది నీలో దేవుడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రమశిక్షణ లేని విద్య ఏ విద్య? గుడ్డి విద్య. గురువు లేని విద్య
గుడ్డి విద్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఎక్కడ లేదండి. ఒకప్పుడు అలా దారి వెంట అత్తయ్య మామయ్య పోతుంటే కుర్చీలో కూర్చొని లేచేవాళ్ళు. ఇప్పుడు అత్త మామ పోతుంటే నా కుర్చీ నేను కూర్చున్నా, నీకేంది సమస్య? ఇంకేడ గౌరవం పెద్దోళ్ళకి. ఫాదర్ గారు వెళ్తుంటే లుంగి కిందకు దించి స్తోత్రం స్వామి అనేవాళ్ళు. రే ఫాదర్ గారు పోతున్నారా? ఇప్పుడు అంతా హాయ్ ఫాదర్, హోయ్ ఫాదర్ కదా. మన మధ్యలో లేరా అట్టాట అక్కలు? గుడ్ మార్నింగ్ చెప్పరు, ప్రైజ్ ది లార్డ్ చెప్పరు, హల్లెలూయా చెప్పరు. అంటే చదువు పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మనిషిలో ఉన్నటువంటి మంచితనం, మర్యాద, డిసిప్లిన్ లైఫ్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడి వరకు ఎందుకు? తల్లులు ఏమైనా తక్కువ వాళ్ళ? స్కూల్లో పిల్లలను కొడితే మా అబ్బాయిని కొట్టడానికి నీకేమి? మరి ఇంట్లోనే కూర్చోవచ్చు, ఏబిసిడీలు రాపించుకోవచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా, నిర్గమాకాండం 34:28. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవి ముట్టుకొనలేదు. ఆ రోజులలో అతడు అన్నపానీయములేమి ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను వ్రాసెను. 10 ఆజ్ఞలు. గట్టి చప్పుడు కూడా దేవుడు స్తుతిద్దాం. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న. నేను ఒక మాట అడుగుతా, నేను ఒకటి చేయమన్నా చేస్తామండి అన్నవాడు చేత పైకి లేపండి. కష్టమైంది ఏమి అడగను, డబ్బులు అయితే అడగను, మెళ్ళలో బంగారం అయితే అడగను. మొన్న ఒక చోట ప్రార్థనకి వెళ్ళా. ఎక్కడికి వెళితే దేవుడు అంటే నాకు ఇష్టం అన్న వాళ్ళు చేతులు పైకి లేపండి అనగానే అందరూ లేపారు. మీ మెళ్ళలో తాళ్ళని నాకు ఈయన అనగానే అమ్మ మేము ఏమన్నారు. అర్థమైందా? అట్టున్నారు ఇప్పుడు మీరు. 2 చేతులు చూడండి, మేము చేస్తాను, 4 చేతుల పైకి లేపండి. చేస్తారా? రైట్. ఏం లేదమ్మా. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సమయాన్ని ఎవరితో గడిపారు? దేవునితో. దేవుడు ఏమి రాసిమన్నాడు? 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఎందుకు అనగా ఇశ్రాయేలు ప్రజలను పవిత్రమైన మార్గములో, మంచితనం అనే మార్గములో, నీతి అనే మార్గములో నడిపించడం కోసం దేవుడు మోషేకి, ఎవరికి? సమయము గడిపిన మోషేకి, ఉపవాసమున్న మోషేకి, ప్రార్థన చేసిన మోషేకి పలకల మీద రాసి ఇచ్చాడు. నేనేమంటానంటే ఈ 40 రోజులు ఎవరైతే దేవుడి సన్నిధిలో కూర్చొని సమయం గడుపుతాడో నీ హృదయమే ఒక రాతి పలక అగునుగాక. ఏమగునుగాక? రాతి హృదయం అనగాకండి, రాతి. ఆ రాతి పలక మీద దేవుడు తన పవిత్రమైనటువంటి పలుకులు రాయునుగాక. మన హృదయములో ఉన్నటువంటి మాటలన్నిటిని బట్టి మనము నడుచుకుందుముగాక. 119వ కీర్తనలో 11వ వచనంలో భక్తుడైన దావీదు గారు కూడా అదే పలుకుతారు. దేవుని బిడ్డలారా, 119:11. నేను నీకు ద్రోహముగా, వినండి జాగ్రత్తగా, 40 రోజులు నేను నీకు ద్రోహముగా, పాపము చేయకుండా ఉండుటకు నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ఎక్కడ రాసుకోవాలట? హృదయములో. నేను అనేది అదే. ఆనాడు 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సమయం గడిపిన మోషేకి 2 పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా ఈ 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు నువ్వు దేవుడితో సమయాన్ని గడిపితే నీ హృదయములో దేవుడు తన వాక్యమును రాయునుగాక. ఆమేన్. మరలా చదువుదామ్మా అది. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ఎక్కడ నిలుపుకోవాలట? మనం ఎక్కడ? ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తాం. వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని ఈ మాటను. కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని ఈ మాటను. హల్లెలూయా పాడుచు హల్లెలూయా
పాడుచు ఆనందముతో పాడుచు మీరు నా మాట విన్నారా రాతి పునాది ఇంటికి సాక్షులు మీరు నా మాట విన్నారా రాతి పునాది ఇంటికి సాక్షులు జడివానలు కురిసిన గాని పెనుగాలులు వీచిన గాని జడివానలు కురిసిన గాని పెనుగాలులు వీచిన గాని అభయం యేసయ్యా దిగులే లేదికన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎక్కడుండాలి? దేవుడి వాక్యం ఎక్కడుండాలి? దేవుడి వాక్యం ఎక్కడుండాలి? గట్టిగా అమ్మ వద్దు సంఖ్యలో ఏడండాలి మెల్లకి తీసిపోయి పెడతారు. ఎందులో? బీరువా పైన గూట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎందులో పెడుతున్నారు? గూట్లో. కొంతమంది అయితే కనీసం బైబిల్ కూడా ఓపెన్ చేయరు. ఆదివారం పెడతారు, ఆదివారం దులుపుతారు. ఏంటిదమ్మా? ఏం దులుపుతారు? బైబిల్. ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి ఏముంది తెలుసా? అంతయు తన మనసున, గట్టి చెప్పాల, అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేస్తూ ఉండిన. అంతా అంటే ఏంటో తెలుసా? దేవదూత రావటం, శుభవర్తమానం అందించటం, ఎలిజబెత్ అమ్మ దగ్గరికి రావటం, నా ప్రభుని తల్లి నా యొద్దకు వచ్చటం నాకెంతటి ఈ విధంగా అన్నీ కూడా మనసున పదిలపరుచుకుంది. ఈ రోజున నీ మనసులో ద్వేషం ఉందా? అసూయ ఉందా? పగలు ఉన్నాయా? కోపాలు ఉన్నాయా? ఏమున్నాయి? రే, మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళమాకరా, మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళగాకరా, మీ పిన్ని దగ్గరికి వెళ్ళగాకరా. ఎందుకు మమ్మీ? ఎందుకు వెళ్ళొద్దు మమ్మీ అంటే అవంటే మనకు పడదురా. అర్థమైంది నేను చెప్పింది? దేవుని వాక్యం నీలో లేదు. ఏముంది? పగ ఉంది. అందుకే బిడ్డల్ని, రే నాయనమ్మ దగ్గరికి ఒకసారట కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల సంవత్సరం అని ఒక బిడ్డ పుట్టాడట. నాయనమ్మ ప్రేమగా వెళ్ళి మనవణ్ణి ఎత్తుకుంటే ఆ కోడలు తిట్టిందంటండి. ఆమె నాకు ఫోన్ చేసింది, ఫాదర్ గారండి నా కోడలు నా మనవణ్ణి ఎత్తుకుంటుంటే తిట్టిందండి. బిడ్డను ఎత్తుకుంటే ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? నేను అడిగాం, ఏమ్మా మీ అత్త ఎత్తుకుంటే ఊరుకోలేదంటే, ఫాదర్ గారండి నా అత్త అంటే నాకు పడదు కానీ ఊళ్ళో అందరంటే నాకు ఇష్టమే. తెలుసా? అర్థమైందా? అంటే అత్త గుడికి వచ్చింది, కోడలు ఇద్దరు ప్రార్థన చేస్తారు, కానీ వారి హృదయంలో దేవుని వాక్యం లేదు. అందుకే దావీదు గారు అంటారు, నేను ఎన్నడూ పాపము చేయకుండా ఉండటం కోసమై నీ వాక్యాన్ని నా హృదయంలో పదిలపరుచుకున్నా. నేనేమంటానంటే, ఆనాడు దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా ఈ 40 పగలు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన ద్వారా నీ హృదయములో దేవుడు తన వాక్యము రాయునుగాక. నీ హృదయము దేవునికి మందసమగునుగాక. నీ హృదయము దేవుని పవిత్ర గ్రంథమగునుగాక. నీ హృదయములో దేవుడు నివాసముండునుగాక. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావనరు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై దివ్యవాణివై. ప్రైజ్ ది లార్డ్. అసలు నిద్రపోయి గట్టి చెప్పకూడదా? నిద్రపోయేవాళ్ళం కొట్టున్నారు. కాబట్టి రెండవది ఏంటంటే, ఈ 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు నీ హృదయంలో తన వాక్యం రాస్తాడు. ఏం రాస్తాడు? నీ హృదయంలో వాక్యం ఉందా? అందుకే ప్రభు ఒక మాట అంటారు, ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం.
నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఉపదేశము చేసిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరించకండి. వీరిని మీ పిల్లలకు బోధింపుడు. ఎవరు బోధించాలట? నా ప్రశ్న. ఇంటికి పోగానే పిల్లలకి దేవుని వాక్యం చెప్పే తల్లి ఎవరు, తండ్రి ఎవరు? చేయి పైకి లేపండి. ఒక్కడ కూడా లేరు. ఇప్పుడు చెప్పనా, టీకి ఫాదర్ గారు బ్రెడ్ ఇచ్చారా, బిస్కెట్లు ఇచ్చారా? చాలామంది తినకుండా దాచిపెట్టుకున్నారు మనవడికి. చాలామంది తల్లులు తినకుండా దాచిపెట్టుకున్నారు. ఎవరికి? చింటి, సొంటి, బంగారం, పండు, పచ్చి, ఎండి లేనాయనా నీకోసం తెచ్చా. ఫ్యాంటసీ, డార్క్ ఫ్యాంటసీ. అవునా? మరి అదే బిడ్డకి ప్రక్కలో పడుకోబెట్టుకుని నాన్న లేరా, స్లేవ్ గుర్తేయరా నాన్న అని చెప్పే తల్లి ఉందేడా? నాన్న పరలోక జపం చెప్పుకోరా అని చెప్పే తల్లి తండ్రి ఇక్కడ ఉన్నారా? 10 ఆజ్ఞలు నేర్పే తల్లి తండ్రి ఉందా? నాన్న బ్యాగ్లో 2 రూపాయలు పెట్టాను, బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను, బాక్స్ కలిపి పెట్టానా, బాగా తిన్నానా? లేరా మన మధ్యలో అట్టేళ్ళు? ఆదివారం శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలేసి రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోరా. మరి నీతో పాటు చేయబట్టుకొని ప్రక్కన కూర్చోబెట్టుకొని బైబిల్ తీసి చదివిస్తున్నావా? ప్రభు అంటున్నారు, నీ హృదయముపై రాసిన పలక, నువ్వు విన్నటువంటి వాక్యం నీ పిల్లలకి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి చెరగల్లారా, మీ మాటలు తేనెల పలుకులు, మీ మనసులు వెన్నెల తుంటలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి. అయ్యా, ఈనాటి నుండి నేను ఎప్పుడైనా గొప్పగా చెబుతానండి. ఒక్క విషయం గొప్పగా చెబుతా. ఈ సాక్ష్యం అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను 4వ తరగతి చదివే రోజుల్లో ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తా. నేను 4వ తరగతి, మాది చాలా పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఫాదర్ గారు 2 నెలలకు ఒకసారో ఎప్పుడో దూరం నుండి, ఒక 50 కిలోమీటర్ దూరం నుండి బండి మీదో లేకపోతే సైకిల్ మీద అట్లా వస్తూ ఉండేవాళ్ళు. అయితే మా అమ్మ నన్ను, మా చెల్లిని, మా తమ్ముడిని ముగ్గురిని ప్రక్కలో పడుకోబెట్టుకొని మా అమ్మ నాకు స్లేవ్ గుర్తు నేర్పింది. మా అమ్మ నాకు పరలోక జపం చెప్పింది. మా అమ్మ నాకు 10 ఆజ్ఞలు నేర్పింది. మా అమ్మ ఎలా పాప సంకీర్తన చేయాలో నేర్పింది. మా అమ్మ ఉత్తమ మనస్తాప జపం నేర్పింది. మా అమ్మ దివ్య సప్రసాదం తీసుకుని ఎలా ప్రార్థన చేయాలో నేర్పింది. ఒక తల్లిగా నువ్వు చెబితే ఈరోజు కూడా నా తల్లి చెప్పి నేను మర్చిపోలేదు. క్యాటగిజం క్లాస్కి వెళ్తే మర్చిపోతారో లేదో నాకు తెలియదు, కానీ ఒక తల్లిగా నువ్వు ప్రక్కలో పడుకోబెట్టుకొని ఇలాంటి మంచి మాటలు చెప్తే తప్పనిసరిగా బిడ్డల మధ్యలో ఎప్పుడు కూడా గుర్తుండిపోతే దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున ఎంతమంది తల్లులు బిడ్డలకు మంచి మాటలు దేవుని వాక్యం పలుకుతున్నారు. అందుకే నేను బోధించినటువంటి దానిని మీ పిల్లలకి బోధించిన తర్వాత చదవమ్మా. మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా విశ్రాంతి తీసుకొనిచున్నాను, లేచినప్పుడు వీటిని గూర్చి ముచ్చటింపుడు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మామిడి తోటకెళ్ళి కాయలన్నీ దొంగతనం చేసి పిల్లలకి పెట్టమ్మా, ఊరగాయ చెయ్యయ్యా. ఆ తోటలో కాయలన్నీ ఈ తోటకు తీసుకురమ్మా. అది కాదమ్మా మనం చేసేది. ఇక్కడ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా విశ్రాంతి తీసుకొనిచున్నా వీటిని గూర్చి మీ పిల్లలకి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? అమ్మా ఇంగ్లీష్ మీడియం. మరి ఇంగ్లీష్ ప్రార్థన నేర్పారా? మీకే రాదంట. మరి ఫోన్లు ఎట్ట మెయింటైన్ చేస్తున్నారు ఇంగ్లీష్లో అంతా? కాల్, మిస్డ్ కాల్, కాల్, ఇన్కమింగ్ కాల్.
అవుట్ గోయింగ్ కాల్. బాగా అనుభవం పాపం, బాగా ఎవరు చేస్తుంది మా తల్లి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెయ్యమ్మ అట్టాగే చేయి తల్లి, చివరికి డిలీట్ చేసి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి తర్వాత చదువు, తర్వాత చదువు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడు జ్ఞప్తి ఉంచుకుని జ్ఞప్తి యందు ఉంచుకొనుటకై గుర్తుగా మీ చేతుల మీద. దేని మీదట? చేతుల మీద. దేవుని వాక్యాన్ని ఎక్కడ రాసుకోవచ్చట? మరి నీ చేతి మీద ఎవడున్నాడు? రాము వెట్స్ రాణి, రాజు వెట్స్ రాణి కదా. చివరికి ఇది మాయ చేసిపోతే బ్లేడ్ పెట్టి కోసుకుంటాడు. ఒకరోజు ఆటోలో వస్తూ ఉన్నా, ఎన్ని ఘాట్లు కనపడతాయి. ఏంది భయ్యా చేతి నిండా ఘాట్లు ఉన్నాయి అంటే, ఒక్కొక్కటి చేసినందుకే ఒక్కొక్క ఘాటు పెట్టుకున్నాను. అర్థమైందా నేను చెప్పింది? ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? చాలామంది ప్రభు అంటున్నారు, దేవుని వాక్యము గుర్తుపెట్టుకోవటం కోసం నా వాక్యాన్ని మీ చేతుల మీద. ఈ రోజున మెల్లో జపమాల వేసుకోవాలంటే సిగ్గు, ఇలాంటి స్లీవ్ వేసుకోవాలంటే సిగ్గు చాలామందికి. కొంతమంది కుర్రోళ్ళకైతే బైబిల్ పట్టుకొని రావాలంటే ఇంకా సిగ్గు. పౌలు గారు ఏమంటారు తెలుసా? దేవుని వాక్యమును బోధించుటకు నేను ఎన్నడూ నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నీకు ప్రార్థించటానికి వెనుకాడను నేనయ్యా, నిన్ను స్తుతించడానికి. సిగ్గుపడను యేసయ్యా, నిన్ను స్తుతించడానికి. వెనుకాడను నేనయ్యా. నాకున్న స్వరము, నాకున్న బలము, నాలోన జోరు, నాలో హుషారు. నాకున్న బలము, నాకున్న ధనము, నాలో హుషారు. నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం చేయబోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నీ పని కోసం ఉపయోగిస్తా. సిగ్గుపడిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి బైబిల్ మోసుకొని రావటానికి. మనం ఎలా అంటామో తెలుసా? వాగ్దానాలన్నీ ఇంటి గుమ్మానికి కడతారు, అవునా? వాగ్దానం కార్డులు, దేవుని ఫోటో గుమ్మానికి పెడతారు. బీరువా లోపల సాతాను కొని పెట్టుకుంటాడు. అంటే లోపల ఉన్న డబ్బులకి బయట ఉన్న దేవుడు కాపల. డబ్బులు బీరువా లోపల లోపల పెడతారు. అర్థమైందా? స్లీవ బయట, దేవుడి ఫోటో బయట, ఈ బైబిలు మీకు విషయం తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతా. మీ ఇంట్లో సెంటర్లో ఏముంది? మీ ఇంటి సెంటర్లో టీవీ. బైబిల్ ఏడుంది? దేవుడేమో మూల, సాతానుగాడేమో సెంటర్లో కూర్చొని ఇంతే. ఆ తేనె గారుతుందా, ఏం గారుతుందో ఏమి తెలియదు. అందరి ఇళ్ళలో ఏముంటుంది? పెద్ద. ఇంకో ప్రశ్న అడుగుతా, అందరికి ఫోన్ ఉంది, ఈ మరి ప్రతి ఒక్కరి బైబిల్ ఉందా? లేదు, వద్దమ్మా, కష్టం, కొనుక్కోగాకమ్మా. ఫోన్లో ఉందా? నువ్వు షార్టేజ్ చేస్తున్నావా, సీటేజ్ చేస్తున్నావా? ఫోన్లో ఉందని చెప్పగాకుండా నమ్మే రోజులు పోయినాయి. అంటే ఇంటి మనిషికి ఫోన్ ఉంది, కానీ బైబిల్ లేదు. ఇంట్లో పెద్ద టీవీ ఉంది, అది సెంటర్లో ఉంది, బైబిల్ మాత్రం మూల. అయ్యో దేవుడు కదయ్యా. అయ్యలు ఏం చేస్తారు? సాంబ్రాన్ని కడ్డి దీంట్లో పెడతారు, పెడతారు. ఇది కాలుకుంటూ మొత్తం కాలేది. ఇవన్నీ జరిగిన సంఘటనలే, కొత్తగా ఏమి లేవు. అంటే మన జీవితంలో దేవునికి ఇచ్చే విలువ అది. ఇంకా కొంతమంది తెలివిగా బైబిల్ ఆడబెట్టుకుంటారు. దిండా నీకేమన్నది? బైబిల్ ఏమన్నా నీకు దిండా? అమ్మా బైబిల్ ఒక ఆవిడంది, ఫాదర్ గారు బైబిల్ తల కింద పెట్టుకుంటే బైబిల్ మొత్తం లోపల పోయిద్దా అంది. పోయిద్దా? బైబిల్ తల కింద పెట్టుకుంటే పోదు. బైబిల్ ఏం చేయాలా?
చదవాలి. చదువుతారు. ఎప్పుడు? ఈరోజు ఏంటిది? ప్రభు మీతో ఉండురుగాక అనగా సొత్తా ఉంటారు. ఈయన ఏం చదువుతురా అని. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం అనగానే ఏం చెప్పారు ఈయన ఏం చెప్పారో చదవటం కూడా అయిపోయింది. సరే పక్క ఉంటాము. మత్తయి శుభవార్త అనగానే అందరూ లేచి మన విశ్వాసమును ప్రకటించుదాము, పరలోకమును భూలోకమును. ఈమె విశ్వాస సంగ్రహం చెప్పేలోపు క్రీస్తు శరీర రక్తములో. అర్థమైందా? బైబిల్ కూడా చదివేవాళ్ళు లేరు ఆ రోజు. సువిశేషం మరలా ఫోన్లో లేదు. ఈనాటి వాగ్దానం స్టేటస్. ఈమె చదివితే వచ్చిన వాగ్దానం కాదు అది, ఎవరికో వచ్చిన వాగ్దానం స్టేటస్. ముందు నీ స్టేటస్ ఎట్టుంది ఇక్కడ? అర్థమైందా? నీ స్టేటస్ బైబిల్ చదివే స్టేటస్, నీ స్టేటస్ ప్రార్థన చేసే స్టేటస్ కాదు. నీ స్టేటస్ కనీసం బైబిల్ తెరిచి ఏ గ్రంథం ఏడందో కూడా తెలియదు. ఒక ఆవిడ, అమ్మ ప్రకటన గ్రంథం తీయమంటే ఏ పుస్తకం అండి? కొత్త పుస్తకం అంది ఒక ఆవిడ. ప్రకటన గ్రంథం అంటే ఏందమ్మా? దర్శన గ్రంథమా? దర్శన గ్రంథమా? దర్శన గ్రంథమా? దర్శన గ్రంథమే. దర్శన గ్రంథమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం చాలా వెనకబడిపోయాం. చేతుల మీద కాదు, నుదుటి మీద కాదు, ఇంటి మీద కాదు, అందరికీ. చూడండి, 2024 వాగ్దానం, 2025 వాగ్దానం, 2026 వాగ్దానం. ఇంటి చుట్టూరు వాగ్దానాలు ఉంటాయి. ఒంట్లో మాత్రం సాతానుగాడు ఉంటాడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఫాదర్ గారు మా ఆయనకు ఒక వాగ్దానం, నా మనవడికి ఒక వాగ్దానం. ఇంట్లో అందరికి తీసుకుంటారు. ఒకటి తగిన తగు వాడతారు. అమ్మ 2024 వాగ్దానం ఏంటంటే ఏమో మర్చిపోయారండి అంది. ఒక ఆవిడైతే పొయ్యి ముట్టించుకోవడానికి వాడింది వాగ్దానం. ఇవన్నీ జరిగిన సత్యాలు. ప్రభు ఏమో, అమ్మా నేను మీకు బోధించిన వాక్యాన్ని మీ చేతుల మీద, మీ నుదుటి మీద, మీ ద్వారా చదవమ్మా, చదవండి. అది నొసటి మీద కట్టుకొనుడు. ఎక్కడట? నొసటి మీద. బొట్టే పెట్టుకోనిట్లేదు. ఇక నొసటి మీద వాక్యం కట్టుకుంటారా మీరు? అమ్మో, ఈరోజు జరిగిన ఒక అద్భుతం తెలుసా? జస్ట్ ఇక్కడికి రాబోయే ముందు అందరికీ విభూది రాశారనమాట. ఏమని రాసా? సువార్తను విశ్వసించి పాప పశ్చాత్తాపము చెందు అనగానే అందరూ వెళ్ళారు. ఏం చేస్తారో సొత్తాను ఫోన్ ఆన్ చేసి కెమెరాలో ఒక్కరోజే. మరలా దీనికి ఎన్ని లేయర్స్ తెలుసా? ఫస్ట్ సబ్బెట్టి కడతారు, తర్వాత పాండ్స్ పోస్తారు, తర్వాత పౌడర్ పోస్తారు, తర్వాత ఏదో లవ్లీ ఫెయిర్ అండ్ సో ఇవన్నీ పోతారు. చివరికి బస్సు ఎక్కడానికి పోయిద్ది మా తల్లి. బస్సు రావడానికి 5 నిమిషాలు లేట్ అవగానే మొత్తం గారిపోయింది. ఈడ విభూతికే చూడు. నిజంగా ఇందాక ఫాదర్ గారి విభూతి పెడుతుంటే నేను చూస్తూనే ఉంటా. విభూతికే ఇట్టు అనుకుంటే దేవుడు వాక్యం రాసుకుంటారా? బాసికలు అయితే బాగా గట్టించుకుంటారు. పెళ్ళి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎక్కడుండాలా? ఆ రోజుల్లో ఏమన్నారంటే గుమ్మాలకు రాసుకోండి, నుదుటి మీద కట్టుకోండి, చేతులకు కట్టుకోండి. ఎందుకు? మరిచిపోకుండా ఉండటం కోసం అంట. చదువుతలేది. మీ ద్వారబంధముల మీద ద్వారముల మీద వీనిని రాసుకొనుడు. ద్వారముల మీద రాసుకోండి. చదువు తల్లి. ప్రభువు మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసినట్లే. నిదానంగా చదువు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి వాగ్దానం చేసినట్లే ఆ దేశమును మీకు ఇచ్చెను. ఆ దేశాన్ని మీకు ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక చివరిగా ముగిస్తా. ఇప్పుడు 2 సంఘటన చెప్పా. ఉపవాస ప్రార్థన వల్ల మొదటి ఆశీర్వాదం ఆత్మబలం, సాతాన్ని ఎదిరిస్తాం. రెండవది ఉపవాస ప్రార్థన వల్ల దేవునితో సమయం గడిపితే దేవుడే తన వాక్యాన్ని మన హృదయంలో రాస్తారు. మూడవది ఉపవాస ప్రార్థన చేస్తే
దేవుడు నీ మీద రాబోయే దేవుని కోపాగ్ని దేవుడు వెనక్కి తీసుకుంటాడు. ఉదాహరణకి చదివించలే, సమయం లేదు కాబట్టి 4ంటికి పూజ. ఉదాహరణకి నినివే పట్టణంలో ఉన్న ప్రజలు గోనె పట్టలు దారిచారు, బూడిద రాసుకున్నారు, ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు వారు చేసిన కార్యాలు చూసి వారి మీదకి రాబోయే శిక్షను వెనక్కి తీసుకున్నారు. ఈరోజున మొదటి పట్టణం ఎక్కడి నుంచి? యాకోబు గ్రంథం. యావేలు గ్రంథంలో ఏమన్నదో తెలుసా? మీ బట్టలు చించుకోవటం సరిపోదు, మీ హృదయాన్ని మార్చుకోండి, ఏడ్పులతో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, అప్పుడు దేవుడు నీ పంటలను దీవిస్తాడు అని ఉంది. దేని దీవిస్తాడట? పంటలని. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రాయశ్చిత్త పడితే నీ పంటలు దీవించబడతాయట. ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్త పడితే నినివే పట్టణంలో ప్రజలు రక్షించబడినట్టుగా నీ కుటుంబం రక్షించబడుతుంది. ఇక చివరిగా ఒక ఆయన పక్క ఉంటాడు, ద్రాక్ష తోట దొంగతనం చేశాడు. ఎవరు ఆయన? అదేలే యెజుబేలు భర్త. ఆడ అదే ఉంటుందా యెజుబేలు భర్త అని? ఆహాబు రాజు కాదు, అవునా? ఆహాబు రాజు. చెప్పి ముగిస్తా. నాబోతున్నాడు, నాబోతుకి ద్రాక్ష తోట ఉంది. సో నాబోతు ద్రాక్ష తోట మీద ఆహాబు కన్నుబడింది. ఆహాబు అంటాడు, అయ్యా నీకు కావలసినంత ఇస్తాను, నాకు మాత్రం ఇది ఇవయ్యా అంటాడు. అప్పుడు నాబోతు అంటాడు, ఇది మా తాత ముత్తాతల పితార్జితం అయ్యా, నేను ఇవ్వను. నాబోతుకున్న గుణం మనకి